ఈ ఆజ్ఞల ద్వారానే రక్షింపబడతామంటే ఎవరైనా ఒక్కరైనా ఈ ప్రపంచంలో రక్షింపబడతారా? ఒక్కరు కూడా రక్షింపబడరు. ప్రియులారా, ఇంతకీ ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు వారిని రక్షించిన తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత రక్షించాడా? ఐగుప్తు దేశంలో నుండి వారిని ముందుగా రక్షించి విమోచించి తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు. మనము కూడా రక్షింపబడడానికి ఎవరం కూడా పరిపూర్ణంగా ఆజ్ఞలను పాటించలేం. అది మనతో కాదు. ఎందుకంటే మనం పాపులం, బలహీనులం. మన యొక్క ఆలోచనలు పాపమే, మన క్రియలు పాపమే, మన సంబంధాలు పాపమే. మనం మొత్తం పాపంతోనే బ్రతుకుతున్నాం, పాపంలో బ్రతుకున్నాం. పాపం మన చుట్టూ ఉంది. కానీ థ్యాంక్ఫుల్లీ దేవుడు మన నీతిని బట్టి ఆయన మనం రక్షించలేదు, కానీ తన నీతిని బట్టి ఆయన మనల్ని రక్షించాడు. మనం చేసిన కార్యాలను బట్టి రక్షించలేదు, కానీ తాను చేసిన కార్యాన్ని బట్టి ఆయన రక్షించాడు. పిల్లరా, ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆయన మనం రక్షించలేదు, కానీ ఆజ్ఞలను పాటించడానికి ఆయన మనం రక్షించాడు. పరిశుద్ధంగా ఉన్నాము కాబట్టి రక్షించలేదు, కానీ పరిశుద్ధంగా ఉండడానికి ఆయన మనం రక్షించాడు. రక్షణ మన విధేయతకి బహుమానం కాదు, విధేయత చూపించడానికే రక్షణ కారణం.